దేవుని పరిశుద్ధమైన నామానికి మహిమ కలుగును గాక. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి ప్రశస్తమైన నామం పేరిట దేవుని ప్రజలైనటువంటి మీ అందరికీ హృదయపూర్వకమైనటువంటి శుభవందనాలు మరియు శుభోదయాన్ని తెలియజేస్తూ ఉన్నాం. ఈ దినపు పరలోకమన్నా అనే కార్యక్రమంలోనికి మిమ్మల్ని అందరినీ కూడా ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం. పిల్లరా, మీరందరూ బాగున్నారని మేము సంతోషిస్తూ ఉన్నాం. బాగుండాలని మీ కొరకు మేము ప్రార్థన చేస్తూ ఉన్నాం. మీరు మా కొరకు ప్రార్థించండి. ఈ పరిచర్య కొరకు మా కొరకు మీరు ప్రార్థన చేస్తున్నారని మేము ప్రభువును బట్టి సంతోషిస్తూ ఉన్నాం. ఇంకా మా కొరకు మీరు ప్రార్థన చేయాలని, ఈ పరిచర్య కొరకు ప్రార్థన చేయాలని ప్రభు పేరట మీ అందరికీ హృదయపూర్వకంగా మనవి చేస్తూ ఉన్నాం. మంచిది ప్రభునందు ప్రియులారా, ఈ దినపు దేవుని వాక్యములోనికి వెళదాం. భార్యాభర్తలు, క్రైస్తవులైనటువంటి భార్యాభర్తలు ఎలా ఉండాలో పరిశుద్ధ లేఖనం చాలా స్పష్టంగా చెప్పింది. ఈ దినాన నేను మీకు పరిశుద్ధ లేఖనంలో నుంచి ఇద్దరు భార్యాభర్తలను నేను మీకు పరిచయం చేయబోతా ఉన్నాను. వారిలో ఒకరు, నేను రిఫరెన్స్లు చూపించట్లేదు కానీ మీరు తర్వాత చూసుకునే ఆ అపోస్తుల కార్యాల గ్రంథంలో ఉంటది ఈ మాటలు. మొట్టమొదటి భార్యాభర్తలు ఎవరంటే, మొట్టమొదటి జంట ఎవరంటే అననీయ సపీరా. రెండవ జంట అకులా ప్రిస్కిల్లా. అననీయ సపీరాని మనం జ్ఞాపకం చేసుకుంటే ఎలా ఉండకూడదో అనటానికి, ఎలా భార్యాభర్తలు ఎలా ఉండకూడదు అనటానికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఎవరంటే, మంచి ఉదాహరణ అననీయ సపీరా. భార్యాభర్తలు ఎలా ఉండాలి అనే దానికి మంచి ఉదాహరణ అకులా ప్రిస్కిల్లా. మొదటిగా మనము అననీయ సపీరాల గురించి మనం ఆలోచన చేద్దాం. నా ప్రియ సహోదరి సహోదరులారా, అననీయ సపీరా అయినా అకులా ప్రిస్కిల్లా అయినా ఆనాడు అపోస్తుల కాలంలో ఉన్నటువంటి విశ్వాసులు. అననీయ సపీరా ఎందుకు ఎలా ఉండకూడదు అనటానికి ఉదాహరణ అంటే, వీరు కలిసి ఒక పొలాన్ని అమ్మారట. ఆ పొలాన్ని అమ్మారు. దేవునికి మాట ఇవ్వటం మాత్రం, పొలాన్ని అమ్మిన డబ్బంతా దేవునికి ఇస్తారని దేవునికి మాట ఇచ్చారు. అయితే ప్రియులరా, ఈ అననీయ సపీరా పొలం అమ్మిన తరువాత వారిలో దురాశ పుట్టింది. దురాశ పుట్టి వారేం చేశారంటే, దానిలో కొంత దాచుకొని కొంత మాత్రమే తీసుకుని వెళ్ళి అపోస్తలులకు ఇచ్చినప్పుడు పేతురు అంటా ఉన్నాడు, అననీయ మీరు ఎంతకే అమ్మారా అంటే, అవునయ్యా మేము ఎంతకే అమ్మాము అని అన్నప్పుడు పేతురు అంటా ఉన్నాడు, పరిశుద్ధాత్మను మోసగించడానికి మీకు అంత ధైర్యం ఎందుకు వచ్చింది? ఎందుకు మీరు పరిశుద్ధాత్మను మోసగిస్తా ఉన్నారు అన్నప్పుడు వెంటనే అననీయ అక్కడే పడి ప్రాణం విడిచినట్లుగా మనం చూస్తాం. శిష్యులు తీసుకెళ్లి ఆ అననీయ దేహాన్ని భూస్థాపితం చేసి వచ్చిన తరువాత పేతురు గారు అననీయ భార్య అటువంటి సపీరాతో అంటా ఉన్నారు, అమ్మా మీరు ఎంతకే పొలాన్ని నమ్మారా అంటే, తన భర్త చనిపోయిన విషయం తెలియక ఈమె కూడా ఇంతకే అమ్మామయ్యా అన్నప్పుడు పేతురు ఆమెను కూడా గద్దించగానే ఆమె కూడా అక్కడ గదిగో చూడు, నీ భర్తను పాతి పెట్టిన వారి పాదాలు ఇంకా గుమ్మం దగ్గర ఉన్నాయని ఆమె కూడా పడి చనిపోయింది. వీరిద్దరూ తప్పు చేయటానికి ఒకరినొకరు ఏకీభవించుకున్నారండి, ఒకరినొకరు ప్రోత్సహించుకున్నారు, ఒకరినొకరు సహాయం చేసుకున్నారు, ఒకరినొకరు సహకరించుకున్నారు. ఈ రోజున భార్యాభర్తలు చాలా మంది ఎలా ఉన్నారంటే, తప్పు చేయటానికి సహకరిస్తా ఉన్నారు, ఒకరికొకరు సహకరించుకుంటా ఉన్నారు. తప్పు చేసినప్పుడు వాస్తవంగా భర్త అదన్న చెడు మార్గంలోకి వెళ్తా ఉంటే భార్య ఏం చేయాలంటే, అతని కొరకు ప్రార్థన చేయాలి. అతనికి మంచి మాటలతో, తన విధేయత కలిగినటువంటి ప్రవర్తనతో భర్తను సరైన మార్గంలో నడిపించుకోవాలి. భార్య వాక్యానుసారంగా లేకపోయినా, భార్య చెడు మార్గాల్లోకి వెళ్తున్నా భర్త ఆమెను గద్దించి బుద్ధి చెప్పి తన దేవుని మార్గంలోకి తన భార్యను నడిపించాలి. కానీ ఈ రోజున భార్యాభర్తలు ఇద్దరూ కలిసి తప్పు చేయటానికి, దేవునికి వ్యతిరేకంగా ప్రవర్తించడానికి ఒకరినొకరు సహకరించుకుంటా ఉన్నారు. అననీయ సపీరాల వల్ల ఈ రోజున భార్యాభర్తలు ఉండకూడదు. చాలా మంది భార్యాభర్తలు అననీయ సపీరాల వల్లే ఉన్నారండి. అకులా ప్రిస్కిల్లాను మనం ఆలోచన చేద్దాం. అకులా ప్రిస్కిల్లా కూడా వారు అపోస్తల కాలంలో ఉన్నటువంటి భార్యాభర్తలు. అయితే వీరు పరిస్థితులు తెలుసా, డెరాలు గుట్టేవారట.
డేరాలు గుట్టుకొని జీవనం సాగించేవారు. పౌలు గారు కూడా డేరాలు గుట్టే వృత్తిలో ఉన్నారు కనుక వారితో కలిసి ఆ పనిలో కొనసాగుతున్నట్లుగా మనం చూస్తాం పరిశుద్ధ గ్రంథంలో. అయితే ప్రియులారా, వీరు డేరాలు కుట్టుకుంటున్న వారైనా దేవుని పనిలో ఆసక్తి కలిగి ఉన్నారు. దేవుని పనిలో ఆసక్తి కలిగి ఉన్నారు. మొదటిగా పౌలు గారిని చేర్చుకొని పౌలు గారికి ఆతిథ్యం ఇచ్చినటువంటి ఈ ఆదర్శ దంపతులు తర్వాత అపోల్లో అనే వ్యక్తికి దేవుని మార్గాన్ని గురించినటువంటి పూర్తి సమాచారము, పూర్తి వివరణ అపోల్లో అనే వ్యక్తికి వీరు విశదపరిచినట్లుగా మనం చూస్తాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అకుల ప్రిస్కిల్లా గురించి అపోస్తల కార్యముల గ్రంథము 18వ అధ్యాయంలో రాయబడుతుంది. రోమిలకు రాసినటువంటి పత్రిక 16వ అధ్యాయంలో రాయబడుతుంది. మొదటి కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 16వ అధ్యాయంలో కూడా అకుల ప్రిస్కిల్లా గురించి ప్రస్తావిస్తాడు పౌలు గారు. అకుల ప్రిస్కిల్లా మొదటిగా డేరాలు కుట్టేవారిగా పౌలు గారికి పరిచయమైనటువంటి ఈ ఆదర్శ దంపతులు తర్వాత పౌలు గారితో సహవాసము చేసిన తర్వాత వారు ఎలాగ తమను తాము మార్చుకున్నారంటే దేవుని వాక్యాన్ని బోధించే స్థితిలోనికి వెళ్ళారు. దేవుని వాక్య బోధించే స్థితిలోనికి వెళ్ళారు. చివరిగా పౌలు గారు అంటారు కదా, నా జత పని వారైనటువంటి అకుల ప్రిస్కిల్లా. దేవునికి స్తోత్రము కలుగును గాక. హల్లెలూయా. ఈ రోజున భార్యాభర్తలు ఎలా ఉండాలంటే అకుల ప్రిస్కిల్లాల వల్లే ఉండాలండి. భార్యాభర్తలు ఇద్దరు కలిసి దేవుని పరిచర్యలో కొనసాగే వారిగా ఉండాలి. భార్యాభర్తలు ఇద్దరు కలిసి దేవునికి లోబడే వారిగా ఉండాలి. భార్యాభర్తలు ఇద్దరు కలిసి ఒకరినొకరు తమను తాము సరిచేసుకునే వారిగా ఉండాలి. ఒకరు తప్పు చేస్తే ఒకరు వారిని సరిచేసే విధముగా భార్యాభర్తలు ఉండాలి. అన్నయ్య సప్రియ అయితే ఒకరినొకరు కలిసి ఏకమై పొలాన్ని నమ్మారు. కానీ ఆ ఇస్తానటువంటి మొక్కుబడిని పూర్తిగా తీర్చుకోలేకపోయారు. డబ్బులు ముఖ్యంగా డబ్బుల గురించి నేను మాట్లాడట్లేదు. దేవునికి ఇచ్చినటువంటి మాట. రోజున ఎన్నిసార్లు భార్యాభర్తలు అయ్యా ఇక నుంచి నీ కొరకు సమయాన్ని వెచ్చిస్తాం ప్రోవా, నీతో సమయాన్ని గడుపుతాం ప్రోవా, నీ కొరకు జీవిస్తాం ప్రోవా అని ఎంతమంది దేవునికి మాటించి తప్పుతా ఉన్నారు. భార్య ప్రార్థనలో కూర్చోకపోతే ఏముందని వదిలేసే భర్త ప్రార్థనలోకి రాకపోతే ఏముందిలో వదిలేసే భార్య. లేదండి, వారు భార్య ప్రార్థనలో కూర్చోకపోతే, ప్రతిదినము కుటుంబ ఆరాధనలో భార్య కూర్చోకపోతే నువ్వు గద్దించి బుద్ధి చెప్పి నీ భార్యను కూర్చోపెట్టాలి. నీ భర్త కూర్చోకపోతే నువ్వు భర్తను ప్రోత్సహించి భర్తను ప్రార్థన చేసుకుందావురా అని భర్తను తీసుకుని వెళ్ళి ప్రార్థనలో కూర్చొని అందరూ కలిసి భార్యాభర్తలు పిల్లలు కలిసి ఏకముగా కలిగి భార్య కుటుంబం అంతా ప్రార్థనలో గడపడం నేర్చుకోవాలి. అననీయ సప్పిరాలు తప్పు చేయటంలో ఒకరినొకరు సహకరించుకున్నారు, కానీ ఒకరినొకరు సరి చేసుకోలేకపోయారు. అందుకనే వాళ్ళ పాదాల దగ్గరే పడి అకాల మరణాన్ని చూశారు. అకుల ప్రిస్కిల్లా దేవుని కొరకు జీవించినటువంటి ఆదర్శ దంపతుల వల్లే, భార్యాభర్తల వల్లే చరిత్రలో నిలిచిపోయారు. కారణం ఏంటో తెలుసా? అకుల ప్రిస్కిల్లా ఇద్దరు కలిసి దేవునికి సమయాన్ని ఇస్తూ, దేవునికి తమ జీవితంలో మొదటి ప్రాధాన్యతనిస్తూ వారిద్దరూ కలిసి దేవుని పనిలో కొనసాగారు. భర్త ఆయన అకుల చెప్పగానే ప్రిస్కిల్లా వెంటనే భర్తకు లోబడి, ఓకేనండి మీరు దేవుని పని చేద్దాం అనుకుంటారు, వెళ్దాం పదండి, నేను కూడా మీతో రెడీ. ఈ రోజున చాలా మంది భర్త దేవుని పని చేస్తానికి ముందుకు వేస్తుంటే వెనక్కి లాగే భార్యలో భార్య దేవుని పని చేద్దామంటే వెనక్కి లాగే భర్తలో. కానీ వీరు అకుల ప్రిస్కిల్లా మాత్రం ఇద్దరు కలిసి ఏకముగా దేవునిలోకి సాగటానికి, దేవుని పరిచర్య చేయడానికి ముందుకు వెళ్ళారు. దేవునికి స్తోత్రం. ఈ ఉదయకాల సమయంలో దేవుని మాటలను వింటున్నటువంటి నా ప్రియ సహోదరి సహోదరులారా, మనము ఏ దంపతుల వల్లే ఉన్నారు ఈ రోజు నా భార్యాభర్తలుగా నా ప్రియ సహోదరి సహోదరుడా, మీ ఇద్దరు భార్యాభర్తలుగా ఎవరి వల్లే ఉన్నారు? ఎవరు మీకు ఆదర్శం? అకుల ప్రిస్కిల్లాను ఆదర్శంగా తీసుకుంటూ ఉన్నారా? మీరు కూడా అకుల ప్రిస్కిల్లా వలె ఘనత పొందినటువంటి దంపతులుగా చరిత్రలో నిలిచిపోతారు. అననీయ సప్పిరాల వలె ఉండొద్దు. మిమ్మల్ని మీరు మీరు అననీయ సప్పిరాల వలె ఉన్నారా? అకుల ప్రిస్కిల్లా వలె ఉన్నారా? ఈ ఉదయకాల సమయంలో దేవుని వాక్యం నీతో మాట్లాడుతూ ఉండగా, ఇంతవరకు అననీయ సప్పిరా వంటి జీవితాన్ని మీరు జీవించారేమో, ఇక నుంచి అకుల ప్రిస్కిల్లా వలె మారండి. దేవుడు మిమ్మల్ని ఉన్నతముగా దీవిస్తాడని దేవుని వాక్యము సెలవిస్తూ ఉండగా,
దేవుని వాక్య ప్రకారం జీవిస్తూ ముందుకు సాగిపోదాం. అట్టి కృపను దేవుడు మనందరికీ అనుగ్రహించి నడిపించి బలపరచును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. అందరం కళ్ళు మూసుకోండి. పరిశుద్ధ కృప కలిగిన దేవా, మీ పరిశుద్ధమైన నామానికి స్తోత్రాలు. నేను ఉదయకాలం ప్రభా వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడారు ప్రభా. అననీయ సపీరాలను, అకుల ప్రిస్కిలాలను మా ముందు పెట్టారు ప్రభా. అననీయ సపీరాల వలె మేము ఉండకుండా అకుల ప్రిస్కిలాల వలె మేము జీవించాలని, అటువంటి జీవితం కలిగిన మేము ముందుకు వెళ్ళాలని మీరు మాతో మాట్లాడారు ప్రభా. వెత్తబడిన వాక్యమును మా అందరి అంతరంగాల్లో మీరు ముద్రించండి. వాక్యానుసారంగా జీవించినట్లుగా నాయన మమ్మల్ని అందరినీ కూడా మీరు బలపరిచి నడిపించండి. ఎంతమంది బిడ్డలు ఈ కార్యక్రమాన్ని చూస్తున్నారో బిడ్డలందరూ మీరు దీవించండి. కుటుంబాల్లో శాంతిని, సమాధానము, నెమ్మదిని మీరు దయచేయండి. మీ కృపతో నింపి బలపరచమని ఉదయకాల దేవులతో బిడ్డలందరినీ మీరు నింపమని యేసు నామములో ప్రార్థించి వేడుకొని చూన్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. యేసు రక్తమే జయమిస్తూ రక్తమే జయం, యేసు రక్తమే జయమిస్తూ రక్తమే జయం. ప్రభు యేసు రక్తమే సంపూర్ణ విజయం కలుగును గాక. ఆమేన్, ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన, కృప, కాపుదల ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలం ఈ కార్యక్రమాన్ని చేస్తున్నటువంటి దేవుని ప్రజలందరికీ నిండుగా మెండుగా తోడై ఉండి నడిపించి బలపరచును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను సమృద్ధిగా దీవించును గాక. మీ అందరం నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు.